ఇక్కడ ఐబీపీఎస్ పీఓ సారీ ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ. ఓకేనా? ఈ ఆర్ఆర్బి పీఓ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ పీఓ నోటిఫికేషన్ అనమాట. ఇందా చెప్పాను కదా మన స్టేట్ వైజ్ ఉంటాయని. వీటి ఎగ్జామ్ కూడా ఐబీపీఎస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఓకేనా? వీటి ఎగ్జామ్ కూడా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కాదు, ఈ ఈ ఆర్ఆర్బి అన్నమాట, రీజనల్ రూరల్ బ్యాంక్స్. వీటి పీఓలు క్లర్కులు వీటి ఎగ్జామ్ కూడా ఐబీపీఎస్ వాళ్ళే కండక్ట్ చేస్తారన్నమాట ఎగ్జామ్. వీటికి కూడా ఐబీపీఎస్సి ఆర్ఆర్బి పీఓ అని, ఐబీపీఎస్సి ఆర్ఆర్బి క్లర్క్ అని పోస్టులు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఈ వీటి పేరేంటి? పీఓ ఆఫీసర్ స్కేల్ 1 ఈ విధంగా ఉంటాయన్నమాట పేర్లు. చూడు, ఇది కూడా ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది. ఆగస్టులో రిలీజ్ అయింది ఈ ఇయర్ అయితే. ఓకేనా? ఈ 2026లో ఆగస్టు నెలలో వచ్చింది. ఇందాక ఏం చెప్పాను? ఎస్బీఐ పీఓ వచ్చింది, ఐబీపీఎస్సి పీఓ వచ్చింది. ఇప్పుడేంటి? ఐబీపీఎస్సి ఆర్ఆర్బి పీఓ. ఈ మధ్యలో ఎస్బీఐ క్లర్క్ వచ్చింది, ఐబీపీఎస్సి క్లర్క్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఆర్ఆర్బి క్లర్క్ వస్తుంది. గ్యాప్ ఉండదు నీకు. ఓకేనా? ప్రతి ఎగ్జామ్కి అప్లై చేసాడు రాసాడు, అప్లై చేసాడు రాసాడు, ఏదో ఒక జాబ్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఏదో ఒకటి తగిలేస్తుంది. అలా తగిలేదాకా రాసుకుంటూ పోతాయి. ఈ ఇయర్ కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఓకేనా? అలా నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయితే బీటెక్ అయిన థర్డ్ ఇయర్లోనే జాబ్ వచ్చేది, బ్యాంక్ జాబ్. అర్థమైందా? అందుకని నీకు ఎంత గుచ్చి మరీ చెప్తుంటా. అయితే నీ ప్రిపరేషన్ లెవెల్, స్టాండర్డ్, హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది నీకు ఎప్పుడు వస్తుంది అనేది. అవకాశాలు అనేది నీ ముందే ఉన్నాయి. ఓకేనా? పోసుకొచ్చినట్టు కూడా క్లారిటీగా నీకు ప్రతిదీ ఒక రీసెర్చ్ చేసి మరి, ఇది నా సబ్జెక్టే కాదు అసలు. ఓకేనా? ఇది నాకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. ఇది వేరే కేటగిరీ అయినా నీకోసం రీసెర్చ్ చేసి మరి ఇంత డీటెయిల్గా చెప్తుంది నీకు. ఎందుకంటే వీలైనంత తొందరగా సెట్ అవుతావని. ఈ ప్రతి లూప్ హోల్ తెలుసుకోవడానికి ఒకటి చెప్పనా, ఇంత లూప్ హోల్గా ఇంత డీప్ రీసెర్చ్ చేయడానికి నువ్వు బీటెక్ అయిన తర్వాత మినిమం ఒక అవగాహన లేకపోతే, గైడెన్స్ లేకపోతే, మినిమం ఈ లెవెల్లో నీకు కంటెంట్ను గ్యాదర్ చేసుకోవాలంటే 1-2 సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరాలు పట్టిన తర్వాత అప్పటి వరకు నువ్వు చదువుకున్న 2 సంవత్సరాలు బ్యాంకింగ్ కోచింగ్లో ప్రిపరేషను ప్లస్ ఇంకో 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. అందుకే నీకు అంత టైం తీసుకోకూడదని ఇంత రీసెర్చ్ అంతా చేసేసి నోటిఫికేషన్ గురించి, పోస్టులు ఎలా ఉంటాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంటుంది, ఇంకా చెప్తాను డీప్గా ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది, ఏ క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ క్వశ్చన్ వస్తే ఎలా ఫేస్ చేయాలి, ఐబీపీఎస్సి పీఓ ఏ లెవెల్లో స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలి, క్లర్క్కి ఏ లెవెల్లో ఉండాలి, ఏ జాబు ఫాస్ట్గా మంచిగా ఉంటుంది, ఈ ప్రతిదీ పోసుకొచ్చినట్టుగా అది ఒకటి నీకు అర్థమయ్యేలా నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాను. అర్థం చేసుకోవడమే నువ్వు. ఓకేనా? ఇది చూడు, ఐబీపీఎస్సి ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంకు పీఓ ఆగస్టులో రిలీజ్ అయింది ఈ సంవత్సరం. ఓకేనా? ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటి? ప్రిలిమ్స్, మెయిన్స్, ఫేజ్ 3 పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకేనా? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. పీఓ అంటే ఇంటర్వ్యూ కంపల్సరీ. అది ఎస్బీఐ అయినా ఐబీపీఎస్సి అయినా పీఓ ఎగ్జామ్ అయితే కంపల్సరీ ఇంటర్వ్యూ రౌండ్ అప్. ఎందుకంటే మేనేజర్ తర్వాత మేనేజర్. ఓకేనా? వీడు నెక్స్ట్ మేనేజర్ అయ్యి ఈడే ఇంటర్వ్యూ, వీడి మైండ్ సెట్ ఎలా ఉందనేది రౌండ్ అప్ చేసేస్తారు. ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ వాడితే ఇంటర్వ్యూ రౌండ్ అప్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఎగ్జామ్ క్లర్క్కి పీఓకి సేమ్ సిలబస్, సేమ్ వెయిటేజ్ కొంచెం మారుతాయి. అయితే ఇంటర్వ్యూ రౌండే తేడా అన్నమాట. ఓకేనా? ఇది మెయిన్. నెక్స్ట్